హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న ఆదివారం బెంగళూరు నుంచి పూణేకి ఫ్లైట్లో ట్రావెల్ చేశారండి. మీకు తెలుసుంటుంది, ప్రతి ఎయిర్పోర్ట్లో మనకి లాంజ్ సర్వీస్ ఉంటుంది. ఈ లాంజ్లో ఏంటంటే మనకి ఉన్న క్రెడిట్ కార్డ్తో ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటి ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మనకు ₹2 నామినల్ పేమెంట్ చేసి ఆ లాంజ్ సర్వీసెస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను 3 గంటలకల్లా మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను. నా ఫ్లైట్ 5:15కి. సో 2 గంటల గ్యాప్ ఉంది కదా. సో ఆ గ్యాప్లో ఈ లాంజ్లో వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవటం ప్లస్ ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ లాంజ్కి లిమిట్ ఉంటుందండి. అంటే మనం 3 నెలలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ మాత్రమే అవైల్ చేసుకుంటాం ఈ సర్వీస్. ఒకసారి యూస్ చేసుకుంటే 3 నెలలు, మళ్ళీ ఇంకోసారి యూస్ చేసుకోలేం. సో ఇక్కడ మీకు ఫుడ్స్ చూస్తే కనుక రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. పొద్దున్నే ఇడ్లీ ఉంది, పొంగల్ ఉంది, ప్లస్ చికెన్ సాసేజ్ ఉంది, మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ ఉంది, రకరకాల కేక్స్ ఉన్నాయి, బ్రెడ్స్ ఉన్నాయి, బ్రెడ్ జామ్ తినచ్చు ఇక్కడ. ప్లస్ ఈ సైడ్ వస్తే మళ్ళీ జ్యూసెస్ ఉన్నాయి, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, పేపర్ బోట్ ఇవన్నీ అవి ఉన్నాయి, యాపీ జ్యూసు, ఫ్రూటీ ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు అన్లిమిటెడ్ అన్నట్టు. కానీ అందరూ మనం లిమిట్గానే తీసుకుంటామండి, అది వేరే విషయం. సో ఇక్కడ కట్ చేసిన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, గ్రేప్స్ కానీ, పుచ్చకాయ, పైనాపిల్ ఇట్లంతా కూడా. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, మనకి దొరికితే ఆప్షన్స్. ఇక్కడ చూడండి లిక్కర్ ఉంది, బట్ లిక్కర్ కాస్ట్ అవుతుంది సపరేట్గా. కానీ ఒక విషయం గమనించింది ఏంటంటే, ఇక్కడ ₹2కి వస్తుంది కదా ఫుడ్ అని చెప్పేసి చాలామంది అన్ని రకాలు ట్రై చేద్దాం పెట్టుకొని తినలేక మళ్ళీ వేస్ట్ చేయడం చూశాను. అది మనం అవాయిడ్ చేయాలి, ఎందుకంటే బ్యాంక్స్ మనకి ఏదో ఒక రూపంలో మన ఎత్తున మళ్ళీ వేస్తాయి ఎక్స్పెన్స్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.